హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైషు వండర్స్. ఇవాళ వీడియో వచ్చేసి గోదావరి ట్రిప్లో లాస్ట్ వీడియో అండ్ చాలా నచ్చిన వీడియో అనమాట నాకైతే ఇది. సో ఇదైతే మొత్తం కోనసీమ ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్ నుంచి మనం వెళ్ళేటప్పుడు మొత్తం మనకి ఇలా కొబ్బరి చెట్లు సేమ్ మనకి సినిమాల్లో చెప్తారు కదా, అలానే అనిపిస్తుంది. అసలు ఆ క్లౌడ్స్ కానీ ఆ చెట్లకి మొత్తం మనకి కొబ్బరి చెట్లే కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. యాక్చువల్లీ ఇంకా చాలా వీడియోస్ ఉండాలి, బట్ అవన్నీ డిలీట్ అయిపోయినాయి. అసలు ఇంకా ఆ వీడియోస్‌లో అయితే మనకి రివర్ కనిపిస్తూ, రివర్‌కి కూడా బోత్ సైడ్స్ ఆ చెట్లు ఆ దూరంగా చాలా బావుంటుంది. మేమైతే అంతర్వేది వెళ్తున్నాం అనమాట. సో, ఈ వెళ్ళే దారిలో మొత్తం మనకి కోనసీమ నుండే వెళ్తాము. అండ్ మేము వెళ్ళిన రోజైతే ఫుల్ వర్షం కూడా పడిందనమాట హాఫ్ నుంచి. ఇంకా టెంపుల్‌కైతే రీచ్ అయిపోయాము. అహోబిలం కూడా నవనారసింహ క్షేత్రాల్లో ఒకటి కదా! సో, ఇంకా అందుకోసం అని చెప్పేసి ఇక్కడ దర్శనానికైతే వచ్చాము. అండ్ అలాగే ఇక్కడ గోదావరి రివర్ వెళ్ళి సముద్రంలో కలుస్తుంది అని చెప్పేసి అన్నారు. కానీ మేము వెళ్ళేసరికి కొంచెం లేట్ అయిందనమాట. ఇదిగోండి ఇవైతే నవనారసింహ క్షేత్రాలు. నేనైతే కింద 5 చూసాను. ఇంకా 4 బ్యాలెన్స్ ఉన్నాయన్నమాట. చీకటి పడిన తర్వాత అయితే ఆ బీచ్ దగ్గరికి వెళ్ళలేమని చెప్పారు. అంటే ఐ మీన్ రివర్ ఇది కలుస్తుంది కదా, సముద్రం రివర్ కలిసే దగ్గరికైతే వెళ్ళకూడదన్నారు. అందుకోసం అని చెప్పేసి ఇక్కడ దర్శనం చేసుకొని నార్మల్ బీచ్ దగ్గరికైతే వెళ్ళాము. ఇక్కడ మనకి బయట వాకిట్ నుంచే కనిపిస్తుంది దేవుడైతే. కానీ ఫొటోస్ అవైతే తీయకూడదని చెప్పేసి నార్మల్‌గా జస్ట్ ఇలా అయితే చూపిస్తున్నాను. సూర్యకిరణాలు కూడా స్వామివారి మీదకి డైరెక్ట్‌గా వచ్చి పడతాయంట ఒక్కొక్కసారయితే. మేమెళ్ళినప్పుడైతే ఎక్కువ రష్ ఏం లేరండి. సో, 2, 3 టైమ్స్ కూడా వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాము. తర్వాత ఇక్కడ బీచ్‌కైతే వచ్చాము. సో, బీచ్ కూడా ఇంత భయంకరంగా ఉంటుందనైతే నాకు ఫస్ట్ టైమ్ తెలిసింది. అంత భయమేసింది బీచ్‌ని చూడగానే. మేమైతే ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు గొడవ చేసి మరీ ఎళ్ళాం, కంపల్సరీ బీచ్‌లో దిగాల్సిందే అని. బట్ అక్కడ వచ్చిన అలలకు కానీ, ఆ క్లైమేట్‌కి అదంతా చూసి భయమేసి అసలు మేము లిటరల్లీ దగ్గరికి గూడా వెళ్ళలేదు. సో, దూరం నుంచే ఫోటోస్, వీడియోస్ తీసుకున్నాము. అండ్ చాలా భయంకరంగా ఉంటుంది ఇక్కడ బీచ్. అండ్ ఈ టైంలో అసలు రాకూడదు అని చెప్పేసి అక్కడ వాళ్ళు కూడా చెప్తున్నారు. అసలు అలలు కూడా అయితే ఎంత భయంకరంగా వస్తున్నాయో. నార్మల్‌గా నాకు బీచ్ అంటేనే అదొక వైబ్ అనమాట. ఎంత ఇష్టమో. అలాంటిది చాలా భయమేసింది. సో, మా హస్బెండ్ కొంచెం ముందుకెళ్ళి అక్కడ జస్ట్ కాళ్ళు కడుక్కోవడానికి అన్నట్టుగా అట్లా వెళ్ళారు. మా వదినైతే కొట్టి మరీ తీసుకొచ్చారనమాట. "ఎందుకు వెళ్తున్నావు? ఎళ్ళకూడదంట" అది ఇది అని చెప్పేసి అక్కడ ఒక ఆయన చెప్పారు. సో, అందుకని ఇంకా తీసుకొచ్చేసింది. ఇంక మేము కూడా ఫొటోస్ కాదు కదా ఏమి దిగలేదు. అండ్ జస్ట్ అంత దూరం నుంచి ఒక 5 మినిట్స్ కూడా ఉండలేదనమాట. జస్ట్ అలా ఉండేసైతే వచ్చేసాము. దట్టు ఆ రోజు వర్షం పడేసరికి ఆ క్లైమేట్ కూడా మొత్తం అంతా మబ్బులు నల్లగా అదొకలా మారిపోయిందనమాట. ఫొటోస్ కూడా అసలు సరిగ్గా రాలేదు. చూడండి అట్లా ఉన్నాయి. మీకు కూడా ఎవరికైనా ఈ బీచ్‌కెళ్ళినప్పుడు అలానే అనిపించుంటే కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.